students, AP and TS MSET 2024 MPC and BIPC స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు నేను చెప్తున్న మార్క్స్ స్ట్రాటజీ అప్లికేబుల్ చేయండి. కంపల్సరీగా ఫిజిక్స్ హార్డ్ సబ్జెక్ట్ అయినా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మనకు ఆల్మోస్ట్ 30 చాప్టర్స్ ఉన్నాయి ఫిజిక్స్లో. మీరు జస్ట్ 33% సిలబస్ కంప్లీట్ చేస్తే చాలు. ఫిజిక్స్లో ఈజీగా 19 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈజీ వేలో ఇలా ప్రిపేర్ అవుతే కనుక. అంటే మీరు జస్ట్ 33% సిలబస్ కంప్లీట్ చేస్తే 50% మార్క్స్ మీకు వస్తాయి. మనకు ఫిజిక్స్ 40 మార్క్స్ కదా, సో ఇందులో 19 మార్క్స్ జస్ట్ 33% సిలబస్ అంటే మనకు 9 చాప్టర్స్ ప్రిపేర్ అవుతే చాలు మీకు 19 మార్క్స్ వస్తాయి. ఆ చాప్టర్స్ ఏంటి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ ఈ 3 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. 3 చాప్టర్స్ కంబైన్డ్గా పెట్టుకోండి. రే ఆప్టిక్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్, వర్క్, పవర్, ఎనర్జీ. ఇందులో మీకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్కి వెయిటేజ్ షఫల్ అవుతుంది కదా. షఫల్ అయిన టైంలో మీకు సపోజ్ రే ఆప్టిక్ నుంచి మీరు ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. 1 మార్క్ వస్తే ఇక్కడ 2 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 3 మార్క్స్ వస్తుంది. లేదు అంటే ఇక్కడ 2 వస్తే ఇక్కడ 3 రావచ్చు, ఇక్కడ 1 రావచ్చు. సో ఓవరాల్గా ఈ 3 చాప్టర్స్ నుంచి మీకు 6 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. ఓకే, 6 మార్క్స్ ఈ 3 చాప్టర్స్ నుంచి కన్ఫామ్ మీ హ్యాండ్లో ఉంటాయి. ఈ 6 మార్క్స్ ప్లస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఈ 4 చాప్టర్స్ ఉన్నాయి కదా, కన్ఫామ్ 2 మార్క్స్ గన్ షాట్గా వస్తాయి ప్రతి చాప్టర్స్ నుంచి. కరెంట్, ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, న్యూక్లియస్, టెంపరేచర్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్. కన్ఫామ్ 4 into 2 మీకు ఇక్కడ 8 మార్క్స్ వస్తాయి. సో 8 + 4 14 మార్క్స్ అయ్యాయి కదా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 2 చాప్టర్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 చాప్టర్స్ మోషన్ ఇన్ ఎ ప్లేన్, నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఒక షిఫ్ట్లో 2 మార్క్స్ వస్తాయి, ఇంకో షిఫ్ట్లో 3 మార్క్స్ వస్తాయి. లేదు ఈ షిఫ్ట్లో 3 మార్క్స్ వస్తాయి, ఈ షిఫ్ట్లో 2 మార్క్స్ షఫల్ అవుతుంది. ఓవరాల్గా మీకు 2 + 3 5 మార్క్స్ ఈ 2 షిఫ్ట్ నుంచి కన్ఫామ్గా వస్తాయి. సో ఓవరాల్గా ఎన్ని మార్క్స్ అయ్యాయి ఇప్పుడు? 6 + 8 + 5 టోటల్ కౌంట్ ఎంత? 19 మార్క్స్. సో జస్ట్ ఈ 9 చాప్టర్స్ చదవండి, మీరు 19 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ 1 మార్క్ షఫల్ అయినా, లేదు 1 మార్క్ మీరు చదవడంలో మిస్ అయినా 18 మార్క్స్ ఈ 9 చాప్టర్స్. సో మీకు ఎంత టైం సేవ్ అవుతుంది చూడండి. 30 చాప్టర్స్ ఫిజిక్స్ చదవడం ఎక్కడ, జస్ట్ 9 చాప్టర్స్ చదవడం ఎక్కడ. సో ఇలా ప్రిపేర్ అవ్వండి. స్ట్రాటజీ ప్రకారం మీరు కన్ఫామ్గా స్మార్ట్గా ప్రిపేర్ అవుతేనే ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.